శ్రమల ద్వారా అభివృద్ధి ఎలాగో చూద్దాము. నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనంలో, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేళ్ల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అని బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుంది. క్రీస్తు శకం 54 నుండి 68 వరకు రోమా రాజ్యమేలిన నీరో చక్రవర్తి క్రైస్తవులను బహుగా హింసించాడు. జంతువుల చర్మంలో క్రైస్తవులను చుట్టి వాటిపై నూనె పోసి నిప్పంటించి రాత్రి వేళల్లో దీపాలుగా ప్రకాశించుటకు వారిని వినియోగించుకునేవాడు. ఇక్కడ విషయం మనము గమనించాలి. నీరో చక్రవర్తి ఈ శ్రమ కాలంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య కంటే శ్రమల తర్వాత క్రైస్తవుల సంఖ్య రెట్టింపైనట్లు చరిత్ర చెబుతుంది. ఐగుప్తులో కూడా ఇలాంటిదే జరిగింది. ఇశ్రాయేళ్ల అభివృద్ధి ఐగుప్తు రాజునే ఆశ్చర్యపరిచింది. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేళ్ల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగా బలిష్టముగా ఉన్నది అని నిర్గమాకాండం 1:9 చూస్తాము. క్రైస్తవ జనాభా ఎదుగుదలకు దేవుడు ఏమి చేస్తే బాగుంటుందో ఇప్పుడు మనకు అర్థమైంది కదా.